నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి కేపీ శర్మ ఓలీ అతను దుబాయ్ హెలికాప్టర్ మీదుగా పారిపోయిన తర్వాత భారతదేశం మీద విపరీతమైన విషం చిమ్మారండి. అతను నేపాల్లో జరిగిన గొడవలకి, నేపాల్లో జరిగిన హింసాకాండకి, నేపాల్లో జరిగిన హత్యలకి, నేపాల్లో జరిగిన అల్లర్లకి భారతే కారణం అంటూ అతను విషం కక్కారండి. సో అతను దుబాయ్ వెళ్తూ దుబాయ్లో మీటింగ్ పెట్టి ఈ విధంగా మాట్లాడారు. దీన్ని ఇండియా ఖండించింది. అతను పక్కా ఇండియా ద్వేషండి. ఇంతకన్నా మునుపు భారత్ మీద అతను ఏది పడితే అది మాట్లాడడం మనం మీడియాలో గమనించాం. గతసారి ఏమన్నారంటే అయోధ్యలో రామ మందిరం కట్టినా సరే అది అయోధ్యలో శ్రీరాముడు జన్మించలేదు, అతను నేపాల్లో జన్మించాడని ఒక కాంట్రవర్షియల్ మాట అతను మాట్లాడడం జరిగింది. ఇంటర్నెట్లో ఇప్పటికీ ఉంది ఆ వీడియో క్లిప్పు. అతను ఎప్పుడూ కాంట్రవర్సీ. అతను పార్టీ నమ్మే పార్టీ, విశ్వసించే పార్టీ, అతను నడిపించే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అండి. సో అతను ప్రో చైనా అనమాట. చైనా ఎలా చెప్తే ఎలా ఆడమంటే అలా ఆడిన వ్యక్తి అతను. చివరికి నేపాల్ ప్రజలు ఎంత పెద్ద తప్పు చేశారని రియలైజ్ అయిన తర్వాత అతని అడ్మినిస్ట్రేషన్ని, అతన్ని విపరీతమైన కోపంతో ప్రొటెస్ట్ చేస్తూ వాళ్ళందరి మీద, మినిస్టర్లందరి మీద దాడులు కొనసాగించారు. ఎందుకంటే సోషల్ మీడియా బ్యాన్ అని చెప్పారండి. సోషల్ మీడియా బ్యాన్ అనేసరికి కట్టలు తెంచుకున్న యువత రోడ్ల మీదకి, వీధుల్లోకి వచ్చి నేపాల్ పార్లమెంటు, నేపాల్ తాలూకు సుప్రీంకోర్టు బిల్డింగ్లన్నీ తగలబెట్టేశారండి. ఇవన్నీ మనం నెట్లో చూసాము. సో ఇకనైనా సరే నేపాల్ మన హిందూ దేశం కాబట్టి మనందరం కలిసి నేపాల్కి సంఘీభావం తెలుపుతూ అక్కడ శాంతి నెలకొనాలని మనందరం కోరుకుందామండి. ఎందుకంటే నేపాల్ ఒకటే మనకి మిత్రీయ దేశం అండి ఏషియాలో, మిగతావన్నీ గుంటకాడి నక్కలాంటివే. సో మనందరం నేపాల్కి సపోర్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. అది విషయం అండి. నమస్తే.